ఆకాశంలో మటర్ జరిగినట్టు రక్త అక్షరాలతో మీ చేతిని అలంకరించినట్టు అందంగా అద్భుతంగా ఉంది మేడం. నీలో కవితావేశం బాగానే పొంగుతోంది. మీ గోరింటాకు నా మనసును తాకి తట్టి లేపింది మేడం. అందుకే ఫ్లో ఫోర్స్ గా తన్నుకుని వచ్చేస్తుంది మేడం. సిరి సంజయ్ల పెళ్లి ఎలా ఆపాలా అని ఇన్నాళ్ళు చాలా టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు పెట్టిన బాంబుతో వాళ్ళ పెళ్లి బ్లాస్ట్ అయిపోయింది. నానా బ్యూటిషియన్ నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళి పంతులు గారిని తీసుకురండి. ఓకే. ఎవరండి మీరు? కొండారెడ్డి గారు పంపించారండి. మెహందీ ఫంక్షన్ కేగా? అవునండి. మీరు అలా కూర్చోండి, నేను సామాన్లు తీసుకొస్తాను. సరే.
ఖుషి అంటే మీరేనా? సునంద పంపించిన బ్యూటీషియన్. నేనే. అక్కడెవరికి డౌట్ రాకూడదు. వస్తే నీ ప్రాణాలే పోతాయి. జాగ్రత్త. మేడం అంతా క్లియర్గా చెప్పారు. మీరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తానుగా. మేడం ఏం చెప్పారు? అది సారీ, చెప్పకూడదు. నేను మేడం మనిషినే. అఫ్ కోర్స్ కావచ్చు, కానీ ఈ డీల్ సీక్రెట్. మేడంకి నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదని చెప్పారు. ఓకే, నాకు చెప్పకపోయినా పర్వాలేదు, బట్ మేడం చెప్పింది మాత్రం చెప్పినట్టు చేయి. నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నేను డీల్ ఒప్పుకుంటే ఫినిష్ అయ్యే వరకు వదిలిపెట్టను. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తా. ఓకే, గుడ్. నీ పేరు? ఉషా. ఉషా. అబ్బా, గుండెల్లో మొదలైంది నిషా. చాలా బాగుంది. ఏంటి నీ పేరు? పెళ్ళయిందా? దేనికి? కాకపోతే మంచి సంబంధం ఉంటుంది, లైన్ చేసి పెడదామని. లైన్ చేసి పెడతావా? అబ్బే అదే, కుదిర్చి పెడదామని. ఏం అక్కర్లేదు. అబ్బేబే, అట్లాగంటే ఎట్లాగమ్మా? ఇప్పుడు అలా అనకూడదు. నా దగ్గర అద్భుతమైన సంబంధం ఉంది. అతను పౌరోహిత్యం చేస్తుంటాడు. నెలకి ఎంత లేదన్నా 50,000 పైసలకే. నీకు ఈడు జోడు కూడా సరిగ్గా సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం నాలాగే నిండు చంద్రుల్లో ఉంటాడంటే నమ్ము. ఒక్క మాటలో చెప్పాలంటే మిల్కీ బాయ్. ఎవరనుకుంటున్నావు? మహేష్ బాబు అనుకునేవు. అచ్చం అలాగే ఉండే నేనేననుకో. ఏమంటావు? ప్రొసీడ్ అయిపోమంటావా? ప్రొసీడ్ అయిపోదామా? వద్దని చెప్పానా బట్టబుర పంతులు గారు? మీ పనేదో మీరు చూసుకోండి. ఇప్పుడు అదే పనిలో ఉన్నానుగా. హలో హలో, చెప్పండి. హలో, పంతులు ప్రకాష్ రాజ్ స్పీకింగ్ హియర్. మ్యారేజ్ ఫంక్షనా? పెళ్లి చూపులు కాకుండా మ్యారేజ్ ఫంక్షన్ ఏంటండి? మెహందీ ఫంక్షనా? ముహూర్తం పెట్టకుండా మెహందీ ఫంక్షన్ ఏంటి? నా బొంద. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారేమిటి? నీ బొంద. అమ్మాయి అబ్బాయి ఉంటే చాలు ముహూర్తం పెట్టడానికి. పర్ డే 10,000 చార్జ్ చేస్తాను. 10,000 అంటే మరీ చాలా చీప్గా ఉంటుంది కదా. మినిమం 25,000 వెందే నా కాలు కాదు కదా, నా పంచాంగంలో పేజీ కూడా తిరగదు. ఓకేనండి, మళ్ళీ కాల్ చేస్తాను. వెధోబేరం వెధోబేరం అని. Yo, yo.
దదరిన హలో, ఎవరు? నేను ఎవరు అనేది నీకనవసరం. నేను చెప్పేదే నీకవసరం. ఏంటది? ఇంకొద్ది క్షణాల్లో సూర్య మీద అటాక్ జరగబోతోంది. నీకలా తెలుసు? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది నాకెలా తెలిసింది అన్నది కాదు, సూర్యని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించుకో. ఎవరు అటాక్ చేస్తున్నారు? స్వీట్స్ లో ఎవరైతే బాంబు పెట్టారో వాళ్లే సూర్య మీద అటాక్ చేయబోతున్నారు. ఆలోచించుకో. హలో హలో, ఏంటి బావా, ఆకలేస్తుందా? బాక్స్ ఓపెన్ చేసి చూస్తున్నావు? బాక్స్ గురించి కాదమ్మా, బాంబుల భయం. అబ్బో, ఎందుకు వచ్చిందిలే అని ముందు జాగ్రత్తగా చెక్ చేస్తున్నా. అబ్బో, చాలా తెలివి. నీలాగే. ఇది చూడు. అబ్బా, బాగుంది కదా? నేనేగా తీసుకొచ్చింది. అవునా? హలో మేడం. కార్ వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. దానికోసమే వెయిట్ చేస్తున్నాను మేడం. సరే, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. సూర్య మీద అటాక్ మాత్రమే జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటెంప్ట్ చెయ్యొద్దు. ఓకే మేడం. దొరికిన వాళ్ళని చంపి పారేయమని చెప్పకుండా వదిలేయమని చెప్తా ఉండావేంది? చాముండి గారు, నా వే మీరు క్యాచ్ చేయడం లేదు. పెద్ద చేపని పట్టాలి అంటే చిన్న చేపని ఎరగా వెయ్యాలి. పెద్దిరెడ్డిని కొట్టాలి అంటే ఆ ఇంటి పెద్దల్లుణ్ణి ఎరగా పెట్టాలి. ఏంటో నువ్వు మాట్లాడేది అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏమీ అర్థం కాదు. అదే మా మేడం స్పెషాలిటీ. నా కొడుకుని నమ్ముకుంటే వాళ్లతో సంబంధాలు కలుపుకొని వచ్చాడు. నువ్వేదో చేస్తావని నీ దగ్గరికి వస్తే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నాకు కావాల్సింది మాటలు కాదు, చేతలు.
ఆవేశపడితే పనులు జరిగిపోవు చాముండి గారు. ఆలోచించాలి, బాగా బాగా ఆలోచించాలి. ఆ పెద్దిరెడ్డికి దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టాలి. కొట్టు. నువ్వు కొట్టే దెబ్బకి ఆ పెద్దిరెడ్డి జీవితంలో కోలుకోకూడదు. కోలుకోవడానికి ఈ జన్మ సరిపోదు. అలాంటి దెబ్బ కొడతాను. వైషు, అక్కడెవరో పడిపోయినట్టున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే చూసొస్తాను. ఏమండి? ఏయ్! బాబా నీకే చెప్పేది వదలు. వైషు! 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 ఆర్ యు ఆల్ రైట్? బాబా ఏం కాలేదు కదా? నాకేం కాలేదు. అయ్యో, రక్తం. వైషు, నాకేం కాలేదు. ఉండు బాబా నువ్వు. ఏంటి బాబా ఇది? మీకేమన్నా అయిందా బాబు? నాకేం అవ్వలేదు. మిమ్మల్ని ఎవరు పంపించారు? సాంబరెడ్డి అన్న పంపించాడు. బాబు మీరు పోండి బాబు. పద వైషు. సూర్యబాబుని ఎవరో చంపాలని ట్రై చేశారన్న. అరే, సూర్యబాబుకి ఏం కాలేదుగా? ఏం కాలేదన్న. సమయానికి మేము వచ్చి కాపాడినాం. వాడిని చంపేసినామన్నా. వాడిని పంపిందెవర్రా?
అమ్మా ఆ అమ్మాయి ఎక్కడ నిలబడితే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఆ అమ్మాయిని వచ్చి కూర్చోమనండి. ఆ అమ్మాయి ఎందుకు పంతులు? ఆమె మా చుట్టాలు కాదు కదా. అమ్మా పూజ జరుగుతుంది కదా, ఆడపిల్లలు పూజలో కూర్చుంటే మంచిది. కూర్చోమనండి. రా కూర్చో. అమ్మా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్ కటాక్షయుధ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సర్వమంగళ మాంగళ్యం.